హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా స్వీట్ పొటాటోతో కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దామండి. నార్మల్గా అయితే బొంబాయి రవ్వతో అట్లాగే మైదా పిండితో చేస్తారు కదా. ఈ ప్రాసెస్లో ఒకసారి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ చేసుకొని తినండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. అయితే ఈ టేస్టీ స్వీట్ పొటాటో కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్వీట్ పొటాటోని కొద్దిగా ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా స్వీట్ పొటాటో మొత్తం గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. మ్యాష్ చేసుకుంటే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కాబట్టి ఈ విధంగా గ్రేట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మెత్తటి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీనిలోకి వాటర్ ఇంకా యాడ్ చేయవసరం లేదండి. ఒకవేళ మనకి పొడిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. లేదు స్వీట్ పొటాటోల్లో కొంచెం ఎక్కువ వాటర్ ఉంది అనుకుంటే ఒక 2 స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నాకు కొంచెం పొడిగా ఉంది కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకుంటున్నాను. చూసారు కదండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో ఒక 1/4 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం పట్టనవసరం లేదండి, డైరెక్ట్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బెల్లాన్ని చక్కగా కరిగించుకొని ఆ బెల్లం వాటర్లోనే కొబ్బరిని కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొద్దిసేపటికి బెల్లం కరుగుతుంది. ఆ బెల్లం వాటర్లోనే లైట్గా కొబ్బరిని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కాస్త కుక్ అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన కొబ్బరిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మరొకసారి కలుపుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ పల్చని చపాతీలాగా చేసుకోవాలి. మనం ఈ చపాతీ పిండిలో స్వీట్ పొటాటో వేసాం కదండి, టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా వస్తుంది. పైన లేయరు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారు కదండి, ఈ విధంగా పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని ఒక కట్టర్తో చక్కగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. బాగా షార్ప్ ఎడ్జ్ ఉన్న గ్లాస్తో కానీ లేదంటే బాక్స్ మూతతో కానీ ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రెడీ చేసుకున్న దానిలో మనం ముందుగా కుక్ చేసుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని పెట్టుకొని సైడ్స్లో కొద్దిగా వాటర్ అద్దుకుంటూ హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్తో ఎడ్జెస్లో కొంచెం డిజైన్ లాగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వలన ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, ఈ విధంగా కజ్జికాయలాగా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇవి కూడా మనం చేసుకునే నార్మల్ కజ్జికాయలాగే చాలా బాగా పొంగుతాయి. కాకపోతే అవి క్రిస్పీగా ఉంటాయి.
దీనిలో మనం స్వీట్ పొటాటో వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన కజ్జికాయలను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో ఇలా తడుతూ ఉంటే చక్కగా మంచిగా పొంగుతాయండి. అండ్ ఈవెన్గా కూడా అన్ని వైపులా ఫ్రై అవుతాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో కజ్జికాయలు రెడీ. ఎప్పుడైనా తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and hit the bell icon. Thank you for watching.